మూసీ సుందరీకరణ గాని, హైడ్రా విషయంలో గాని మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే డైరెక్ట్‌గా హైడ్రాని ఈటెల గారు వ్యతిరేకిస్తే మీరు మాత్రం సపోర్ట్ చేశారు. సో మూసీ సుందరీకరణకి నాకు తెలిసి టీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని ఎవరు వ్యతిరేకం కాదు. హైడ్రాకి సంబంధించి రఘునందన్ రావు అభిప్రాయం డిఫరెంట్గా ఉండొచ్చు, రాజేందర్ గారి అభిప్రాయం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఫైనల్గా పేదోడికి అన్యాయం జరుగుతుంది అన్న రోజు భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయం మీద, పెరిగిందే అంత్యోదయం మీద. కాబట్టి పేదోళ్ళ దిక్కే భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది తప్ప వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో తర్వాత. సో యాజ్ ఫర్ యాజ్ ఎంఐఎం పార్టీ కట్టినా, బీజేపీ పార్టీ కట్టినా, టీవీ ఛానల్ అయినా కట్టినా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే, చెరువులు కడితే, కుంటలు కడితే కూలగొట్టమనే చెప్తున్నాం. వీఆర్ ఫర్ దట్. దానికి కులం, మతం, రంగు, రుచి లేదు. దానికి నీళ్ళలో ఎవరు కట్టినా, చెరువులో ఎవరు కట్టినా, కుంటలో ఎవరు కట్టినా, నాలాలో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా కూలగొట్టుండ్రి.